కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం నుండి ముంబైకు విమాన సర్వీసులు ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బాలశౌరి. మాజీ మంత్రి స్వగృహంపై రాళ్ల దాడి. పార్వతీపురం పట్టణ పరిధిలోని నవిరి కొలినీలిలోని పేద మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు చీరలు, స్టీల్ గ్లాసులు పంపిణీ. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్ చూస్తే గన్నవరం నుండి ముంబైకు విమాన సర్వీసులు ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బాలశౌరి. గన్నవరం నుండి ముంబైకు విమాన సర్వీసులు ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరియు బాలశౌరి కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి ముంబైకు విమాన సర్వీసులు బాలశౌరితో కలిసి ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఫ్లైట్లు గన్నవరం నుండి ప్రారంభమయ్యాయని, కొత్త ప్రభుత్వంలోని వేగంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని, రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్లైన్ సర్వీసులు కావాలని, క్యాపిటల్కు కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, రానున్న రోజుల్లో మరిన్ని ఫ్లైట్లు రావడానికి కృషి చేస్తామని, ముంబై ఫ్లైట్ కనెక్టివిటీ ఫ్లైట్ ఇది ప్రయాణికులకు సులువుగా ఉంటుందని, రాజధాని ప్రాంతం కావడంతో ఫ్లోటింగ్ కూడా ఉంటుందని, ఢిల్లీ ఫ్లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, దీనిపై ఇండిగో వారితో మాట్లాడుతున్నామని, కొత్త టెర్మినల్ బిల్డర్లో త్వరగానే పూర్తి చేస్తామని కూడా అన్నారు. మాజీ మంత్రి స్వగృహంపై రాళ్ల దాడి. మాజీ మంత్రి జోగి రమేష్ స్వగృహంపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సర్కిల్ పెర్రి రోడ్డులో గల మాజీ మంత్రి జోగి రమేష్ స్వగృహంపై అల్లరి మూకలు తమతో తెచ్చుకున్నటువంటి పదునైన రాళ్లతోటి దాడి చేశారు. ఇంటి వద్ద కాపలా ఉన్న పోలీసులు అడ్డుపడటంతో ఎదిరించారు. సమయానికి జోగి రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పని మీద వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఇంటిలో లేకపోవడంతో వలన ముప్పు తప్పింది. ఏకాదశి పర్వదినం మరియు బక్రీద్ పండుగ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్లోని పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె కృష్ణమూర్తి సోమవారం పార్వతీపురం పట్టణం పరిధిలోని నవిరి కాలనీలోని పేద మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు చీరలు, స్టీల్ గ్లాసులు పంపిణీ చేసి ఎప్పట్లాగే తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ కె కృష్ణమూర్తి కేఎన్ఆర్ ఛానల్ తోటి మాట్లాడుతూ ప్రతి నెల ఆనవాయితీగా తనకు వస్తున్నటువంటి జీతంలోని సగభాగం పేదలకు సహాయం చేయటం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. కృష్ణమూర్తి ఈరోజు
మా పేద ప్రజలకు చీరలు, స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వారి యొక్క సేవలను కొనియాడుతూ హెడ్ కానిస్టేబుల్ కె కృష్ణమూర్తికి నిండు నూరేళ్లు దేవుడు మంచి ఆయుష్ను, ఆరోగ్యంను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలోని హెచ్ఎర్ల సింహాచలం, ఎర్రయ్య, హరికృష్ణ, ఎం నాగభూషణ్ నాయుడు, కె శ్రీను, ఎం పైడిపి నాయుడు తదితరులు పాల్గొన్నారు. పేరు కె కృష్ణమూర్తి. నేను పార్క్పురం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఉద్దేశంతో ఈ పార్క్పురం టౌన్ పరిధిలో గల నవిరు కాలనీలో నివాసులైన ఈ వృద్ధులకి, వితంతువులకి అందరికీ ఈరోజు ఈ చీరలు, ఈ స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. నా దగ్గర స్తోమతతో, నా దగ్గర డిసిప్లిన్తో, ప్రజలకి చేయాలి తపనతో ఈరోజు ఈ వృద్ధులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని, సుసంస్కృతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. జై జవాన్, జై హింద్. మన పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి గారు ఈ చీరల పంపకం జరిపించారు. ఆయనకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మరి కొంతమందికి అన్ని పేదలకందరికీ ఇంకా ఆయన పంచాలనేసి ఆయనకి ఆ భగవంతుడు ఇంకా ధనం ఇచ్చేసి టౌన్ పోలీస్ స్టేషన్ మన హెడ్ కానిస్టేబుల్ గారు ఈ పేద ప్రజలకి ఈ చీరలు పంపిణీ చేశారు. చాలా సంతోషం. ఈవేళ అటువంటి వాళ్ళు ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, అందరికీ ఆదరిస్తారు. అలాగే ఆదరించిన మన పెద్ద కానిస్టేబుల్ గారికి వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ పిల్లలకి అందరికీ సుఖంగా ఉండాలని ఈ పేద ప్రజలందరూ కోరుకుంటున్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు అమ్మ భాస్కర్, కండ్రేగుల అయ్యాల నాయుడు అన్నారు. ఈ మేరకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 2024 నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మరియు ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుమత్స అప్పలరాజు, దాడికోటి బాబు, ట్రస్ట్ చైర్మన్ బాటా శ్రీనివాస్, శ్రీమతి సోని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ట్రస్ట్ సభ్యులు, పిల్లలు చేసిన క్లాసికల్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకరితో మొదలు అయినటువంటి శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెంది ఈరోజు 100 మందికి పైగా సభ్యులు చేరారు అంటే ప్రజలకు వారిపై ఉన్నటువంటి నమ్మకమే అన్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఇప్పటి వరకు 230కి పైగా సేవా కార్యక్రమాలు చేశామని, అందులో రైతు దేవో భవ అనే కార్యక్రమం కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది అన్నారు. అలాగే అమ్మ చారిటబుల్ ట్రస్ట్కి నంది అవార్డు రావటం గర్వకారణమని, ఇంకా ఇటువంటి అవార్డ్స్ ఎన్నో ఈ ట్రస్ట్కి రావాలి అని అన్నారు. అనంతరం ట్రస్ట్ ముఖ్య సభ్యుడు మల్లా మాధవ అప్పారావుని ఘనంగా సన్మానించారు. అలాగే పేదలకు బియ్యం, గొడుగులు, దుప్పట్లను కూడా ట్రస్ట్ మహిళలు కమిటీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని బుద్ధ అప్పలనాయుడు, వినోద్ బాలు, శ్రీమతి పల్లా చినతల్లి, శ్రీమతి ఈగలపాటి యువశ్రీ, దివ్యాంగులు ఆశాజ్యోతి, జిల్లకర్ర రమణ, బొడ్డెడ అచ్చినాయుడు, శిల్పరచెట్టి నారాయణమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు చక్కని అమృతాస్తాలండి. అలాంటి అమృతాస్తాలతో ఆనమూర్తి మరి వృద్ధులకు, పేద విద్యార్థులకు, ముఖ్యంగా కౌలు రైతులకు అండగా నిలుస్తానని ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలు
కేవలం మన కమిటీ ద్వారా సభ్యుల్ని నేను పెంచుకుంటున్నాను కాబట్టి మొదలు పెట్టండి. ఎవరో వస్తారు ఎవరో కాదు, మన అధినేత వచ్చారు, 10 మందితో మనం చేసుకుందాం. చేసింది వేరు. ఈ ట్రస్ట్ లో నేను ఎప్పుడూ గమనించింది చూసింది ఏంటంటే, ఒకవైపు అనుభవం, ఇంకోవైపు ఆవేశం, అనుభవం ఆవేశం కలగలిపిన ఒక ఆదర్శవంతమైన చారిటబుల్ ట్రస్టే అమ్మ చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే ఒక ఎన్జిఓలో యువత అత్యధిక స్థాయిలో పాల్గొనడం సర్వసాధారణంగా చూస్తాం, కానీ ఒక ఎన్జిఓలో ఇంతమంది మహిళల భాగస్వాములు అవ్వడం మాత్రం ఇక్కడ నేను ఎప్పుడు చూస్తా. అది మీ యొక్క గొప్పతనం. అలాగే ఎన్జిఓస్ అంటే సాధారణంగా ఒక వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అయితే పైన దైవత్వాన్ని చూస్తాం, లేదా కిందనున్న ప్రభుత్వాలను చూస్తాం. కానీ ఆ దైవత్వానికి ప్రభుత్వానికి మధ్యలో ఒక సన్నని పొర ఉంది, దాని పేరే మానవత్వం. ఈ గాజువాకలో అలాంటి మానవత్వానికి కొలమానమే అమ్మ చారిటబుల్ ట్రస్ట్. అదేవిధంగా ఈరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతో సామాజిక సేవలను అందిస్తూ ఎంతో ఆదర్శవంతంగా ముందుకు నడిపిస్తూ ఒక అమ్మ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఎన్నో కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎటువంటి ఆటంకాలున్నా మరి నిరంతరం ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తూ 214 కార్యక్రమాలు చేయాలంటే అది మామూలు విశేషం కాదు. అది కేవలం అమ్మ ట్రస్ట్ ఉండేటువంటి మెంబర్లు అందరూ కూడా మీరందరూ ఇస్తున్న సేవ, మీ అందరికీ అదో ఏఆర్ కన్స్ట్రక్షన్స్ అప్పలరాజు గారు ఇస్తున్న సపోర్ట్ ఆయన అందరికీ ఇస్తుంటారు. కానీ అమ్మ ట్రస్ట్ ఇంతవరకు నడుస్తుందంటే మీరందరూ తీసుకున్న బాధ్యత ఈ పదవుల కోసం కాదు, సేవ చేయాలన్నది. ఆ సేవ చేయాలంటే దానికి ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత అనేది ఏంటంటే మన సేవను నిరుపేదలకు అందేటట్టుగా. ఇది నిజంగా గాజువా ప్రాంతం నుండి మరి ఎంతో మంది నిరుపేదలకు కానీ, మరి అలాగే కౌలు రైతులకు కానీ, అలాగే మరి కష్టాల్లో ఉన్న నిరుపేదలైన పేద విద్యార్థులకు కూడా, ఆటో వాళ్ళకి కానీ, కళాశాలకు కానీ, భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువ సమయంలో మన సేవలు అందించాం. కాబట్టి వాళ్ళ ఆలోచన శక్తి ఎంత గొప్ప దృఢమైన సంకల్ప బలం ఉందో మీరు ఆలోచించండి. భాగస్వాములే వీరు వెనక బ్యాక్ బోన్ గా ఉంటున్న మట్టపల్లి విశ్వేశ్వరరావు గారు కానీ, కేఎన్ఆర్ గారు కానీ, మరి అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైన నాగిరెడ్డి గారు కానీ, ఇటువంటి గొప్ప వ్యక్తులు, అప్పలరాజు గారు, పెనుమతి అప్పలరాజు గారు కానీ, మరి ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా పేర్లు, కొన్ని పేర్లు చెప్పలేకపోవచ్చు నేను. ఇటువంటి సామాన్యులు అందరి సహాయంతో, అంటే వీరిద్దరు వెనక మేమున్నాము అంటే వారి యొక్క నమ్మకం, వారి యొక్క భరోసా, వారి యొక్క మాటతనం, ఒక్క పిలుపు వల్ల ఇంతమంది ఏకమై ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. అది మనకి తృప్తినిస్తాయి, ఆత్మ సంతృప్తినిస్తాయి అని తెలియపరచుకుంటాం. ఇదే వేదిక మీద మరి అమ్మ ట్రస్ట్ వారు, చారిటబుల్ ట్రస్ట్ వారు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని నీతులు టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కంచుకచెర్ల మండలం టీడీపీ అధ్యక్షులు కోగంటి బాబు అలియాస్ సత్యనారాయణ గండేపల్లి గ్రామంలోని విజయోత్సవ సంబరాలలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కోగంటి బాబు మాట్లాడుతూ, ప్రజలు మనకు ఇచ్చినటువంటి ఈ విజయం బాధ్యతను మరింత పెంచిందని, ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించరదని, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలతో మమేకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రంగులు ఎందుకు అలా కేకులు లాగా తీసుకోవడం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పదవి బాధ్యతలను చేపట్టాక మొట్టమొదటిసారిగా విశాఖ నగరానికి విచ్చేసిన సందర్భంగా విశాఖ జిల్లా సంఘం అధ్యక్షులు డబ్బీరు కుమారస్వామి అలాగే ఆయన సమక్షంలో ఆయా నేతలకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగానే నగరంలోని మురళీనగర్ జంక్షన్ వద్ద ఆయా నేతలకు స్వాగతం పలికి ఇరువురు మంత్రులను ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నేత రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి అప్పగించడం చాలా అభినందనీయమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలోని చంద్రబాబు నాయుడు భోగాపురానికి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఏపీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా అచ్చెన్నాయుడికి ఇవ్వటం పట్ల ఏపీ పురోగతి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులకు దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వారణాసి అన్నాజీరావు, విశాఖ జిల్లా యువజన అధ్యక్షులు ముద్దండరావు, వెంకటగిరి, పలువురు బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిక్కోలు బిడ్డ అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించి ఈరోజు మొట్టమొదటిసారిగా వాళ్ళ బాబాయ్ గారైనటువంటి అచ్చెన్నాయుడు గారితో రాష్ట్ర మంత్రివర్యులు కలిసి ఈరోజు ఒక బీసీ నాయకుడికి ఒక కేంద్ర మంత్రి పదవి అనేది ఇవ్వడం చాలా శుభదాయకం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా మా విశాఖ జిల్లా కమిటీ మొత్తం అందరూ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా భారీ ఎత్తులో ఆయనకి స్వాగతాన్ని ఇక్కడ పలికాము. ఈ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా దిగ్విజయంగా పూర్తి చేసాం. ఇటువంటి నాయకుల్ని మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మన ఉత్తరాంధ్రకి వీరుమామ బ్రాండ్ హీరో సంయుక్తంగా మై ఫాదర్ ఈజ్ మై హీరో ఈవెంట్ నగరంలోని మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తండ్రి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పే విధంగా రూపొందించిన ఈ కార్యక్రమాలతో పాటు పోలీస్ వ్యవస్థలోని సేవలందించిన పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగానే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా తండ్రి యొక్క గొప్పతనాన్ని నేటి తరం యువత గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు లూదర్ బాబు, బాలాజీ, రామచంద్రరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ప్రెసివ్ గా చూపిస్తారో మేము చూస్తాం. మీ ఎక్స్ప్రెషన్ ఇస్ మోర్ యా వావ్ టూ సన్ వావ్ సేమ్ చూడండి వాట్ ఎ మ్యాచింగ్. తో పాటు ఇద్దరు ఎంత హీరో ఎస్ సార్ రివర్స్ వచ్చిన ప్లీజ్ ఇవ్వండి. సో అందరూ క్లాప్స్ కొడతారని కోరుకుంటున్నాం. ఎవ్రీవన్ ఎందుకంటే మీ కరతాల ధ్వనులు వాడికి ఎంతో సూపర్. నాన్న నువ్వు కూడా మధ్యలోకి రా నాన్న కూర్చో. ఎస్ ఆల్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సేవలు మరువలేనివని టీడీపీ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లోని 14వ వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ 14వ వార్డు నాయకులతో పాటు పలువురిని ఘనంగా సత్కరించారు. అనంతరం టీడీపీ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు
ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రధాని మోడీ, జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలోని విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎవరైనా వెళ్తే బాగుంది. ఎక్కడికి వెళ్ళాడు మాట్లాడు. నమస్కారం. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో పెను చంచలంగా కేంద్ర మంత్రి కింజారపు రామానాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడులు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సోమవారం విశాఖకు విచ్చేసిన సందర్భంగా వారికి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సినీ నిర్మాత, SSLS క్రియేషన్స్ MD, ప్రముఖ రియల్టర్ డాక్టర్ కంచెల అచ్యుతరావు ఆధ్వర్యంలోని ఘన స్వాగతం పలికారు. దీనిలోని భాగంగా విశాఖ నగరంలోని హనుమంతువాక జంక్షన్ వద్ద భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో భారీ గజమాలలు, తీన్మార్ మేళాలతోటి ఇరువురు మంత్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కంచెల అచ్యుతరావు మాట్లాడుతూ ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వటం చాలా అభినందనీయమని, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బీసీలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్రలో చాలా కాలంగా ఉన్న పలు పెండింగ్ ప్రాజెక్టులు, పనులు వేగవంతంగా చేయాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి కాకుండా భారతదేశంలో కూడా కూటమి విజయం సాధించడం జరిగింది. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో మరి మొన్నటి వరకు పార్టీని ఎంతో కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించిన అధ్యక్షుల వారు మరి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడంలో ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అందులో ఉత్తరాంధ్ర అసలు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మరి అలాంటి ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలంటే మరి వ్యవసాయ శాఖ అనేది నాకు కావాలని చెప్పి ఆయన పట్టుబడి తీసుకొని ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళందరికీ మంచిని చేయాలన్న ఒక ఆలోచనతో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా నిమ్మాడు వెళ్తూ విశాఖపట్నం మీదకి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఇక్కడ మా తూర్పు నియోజకవర్గం తరఫున హనుమంతవాక జంక్షన్లో భారీగా ఆయనకి మేము స్వాగతం పలకడం జరిగింది. మరి అదే కాకుండా అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా ఎర్రంనాయుడు గారి అబ్బాయి మరి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అతను చిన్న వయసులోనే ఎంపీగా నెగ్గి మరి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా గలమెత్తి అతి పిన్న వయసులో ఒక మంచి ఎంపీగా అతను పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి దానిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఆలోచించి ఆయనకి ఒక మంత్రి పదవి కేంద్రంలో ఇవ్వడం జరిగింది. మరి ఆయన కూడా ఈరోజు రావడం జరిగింది. ఆయన కూడా ఘన స్వాగతం మేము పలికాం. మరి ఇద్దరు బాబాయి కొడుకు ఇద్దరు కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళడంతో ఎంతో మనకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం నుండి ముంబైకు విమాన సర్వీసులు ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని బాలశౌరి. మాజీ మంత్రి స్వగృహంపై రాళ్ల దాడి. పార్వతీపురం పట్టణ పరిధిలోని నవిరి కొలినీలిలోని పేద మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు చీరలు, స్టీల్ గ్లాసులు పంపిణీ. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.